టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ అవుట్ అయ్యాడా? నయా సారథిగా శ్రేయస్ అయ్యర్ పేరు ఖాయమైందా? కొత్త నాయకుడి విషయంలో గంభీర్ అగార్కర్ మధ్య రచ్చకు కారణమేంటి? ఇండియా టీ20 క్రికెట్ లో మరో సంచలన మార్పు ఖాయంగా కనిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ గెలిచిన కొద్ది నెలలకే సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడానికి బీసీసీఐ సిద్ధమైంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకు కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. శనివారం జరగబోయే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. సూర్య స్థానంలో 4వ నంబర్ బ్యాటర్ గా కెప్టెన్ గా శ్రేయస్ ను నియమించాలనే నిర్ణయం ఇప్పటికే జరిగిపోయింది. అలాగే అక్షర్ పటేల్ ప్లేస్ లో యంగ్ ప్లేయర్ తిలక్ వర్మను వైస్ కెప్టెన్ గా ప్రమోట్ చేయనున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూర్యకుమార్ ప్లేస్ లో సంజు శాంసన్ ను టీ20 కెప్టెన్ ను చేయాలని గట్టిగా కోరుకున్నట్లు సమాచారం. అయితే బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఒప్పుకోలేదు. సెలక్షన్ కమిటీలోని ఇతర సభ్యులు కూడా గంభీర్ ప్రతిపాదనతో విభేదించారు. శాంసన్ కెరియర్ లో నిలకడ లేకపోవడమే వాళ్ళ అభ్యంతరాలకు కారణం. వరల్డ్ కప్ గెలిపించడంలో సంజు కీలక పాత్ర పోషించినప్పటికీ అతడిని లాంగ్ టర్మ్ కెప్టెన్సీ ఆప్షన్ గా సెలెక్టర్లు చూడట్లేదు. అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇవ్వడానికి ఇది సరైన టైం కాదంటున్నారు. అయితే వరల్డ్ కప్ విన్నింగ్ స్క్వాడ్ లో లేని శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ లో అద్భుతంగా రాణించాడు. గతేడాది ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ను ఫైనల్స్ కు తీసుకెళ్లిన శ్రేయస్ ఈ సీజన్ లోనూ బ్యాట్ తో మెరిశాడు. పంజాబ్ టీం ప్లే ఆఫ్స్ కు చేరినప్పటికీ శ్రేయస్ 14 మ్యాచ్ల్లో 168.81 స్ట్రైక్ రేట్ తో 498 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ అద్భుత ప్రదర్శన వల్లే అతడికి కెప్టెన్సీ ఛాన్స్ దక్కింది. అయితే హెడ్ కోచ్ గంభీర్, శ్రేయస్ అయ్యర్ మధ్య ఎప్పటి నుంచో మనస్పర్ధలు ఉండటంతో వారిద్దరి మధ్య సమన్వయం సాధ్యమేనా అని క్రికెట్ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.